హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఇది శ్రీధర్ గారి ఛానల్ అండి. ఆయన ఎవరికి కూడా స్టోరీస్ అప్లోడ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. కేవలం ఆయన ఛానల్లో మాత్రమే ఆయన స్టోరీస్ ఉంటాయి. సో మీరు ఎక్కడైనా చూస్తే నాకు వెంటనే మెసేజ్ చేయండి. అలానే ఈ రాధ కృష్ణార్పణం అనే స్టోరీని 1 year బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యలో దాన్ని హోల్డ్ చేశానండి. ఒక 10 episodes మాత్రమే ఇచ్చున్నాను. కాబట్టి మీకు ఈ స్టోరీ కంటిన్యూగా ఫస్ట్ 8 episodes కనిపించకపోవచ్చు. అందుకని నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను. దాన్ని ఒకసారి ఓపెన్ చేశారంటే ఫస్ట్ నుండి ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్స్ ఆర్డర్ వైజ్గా కనిపిస్తాయి. ఆల్రెడీ చదివిన వాళ్ళైనా కొత్తగా చదువుతున్న వాళ్ళైనా ఒకసారి ఆ వీడియోస్ అన్నింటినీ రెఫర్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం 27వ భాగం. బావా, నీకోసం నేనే కష్టపడి కాఫీ చేసుకొచ్చాను, తాగు. నాకు కోసం నువ్వు తీసుకురావడం ఏంటి గౌ అన్నాడు సాకేత్. అదేంటి బావా అలా అన్నావు? నిన్ను ఇంప్రెస్ చేస్తే బావని ఎలా ఇంప్రెస్ చేయాలో చెప్తానన్నావుగా, అందుకే నీకోసం తీసుకొచ్చానంటూ మెలికలు తిరుగుతుంటే, అవునా, సో స్వీట్ అంటూ కప్ తీసుకుని ఒక సిప్ చేయగానే మొత్తం బయటికి ఊసేశాడు. ఏమైంది బావా? ఏమైందేంటే? అసలేం కలిపావు ఇందులో? నేనేం కలిపాను? కాఫీ పౌడర్ కలిపాను, అంతే. అంతేనా? ఇంకేం కలపలేదా? లేదు బావా, ఇంకేం కలపలేదు. మరి పాలు? కాఫీలో పాలు కలుపుతారా అని అయోమయంగా అడిగింది గౌతమి. ఈసారి నోరు తెరుచుకొని చూడడం సాకేత్ వంతైంది. ఏంటి బావా అలా చూస్తున్నావు? ఉసేయ్, నీ చేత్తో ఏమన్నా తింటే ఖచ్చితంగా నాకు పైకి టికెట్ వస్తుందే. ఇంకోసారి నీ చేత్తో ఏమైనా చేసి నాకు ఇచ్చావంటే చంపేస్తాను అంటూ కోపంగా వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, ఇలా అయ్యిందేంటి? ఇలా అయితే చిన్న బావని ఎప్పుడు ఇంప్రెస్ చేయాలి, పెద్ద బావని ఎప్పుడు ఇంప్రెస్ చేయాలి అనుకుని ఏదో ఆలోచించి ఐడియా అంటూ చిటికేసింది గౌతమి. గార్డెన్లో ముసలమ్మని నెమ్మదిగా నడిపిస్తుంది రాధిక. రాధి, నిన్నొక్కడగనా అని ముసలమ్మంటే, అడుగు బమ్మా. మీ నాన్నకి నచ్చిన రూపమని నువ్విలా ఉండడంలో తప్పులేదు. కానీ నీ మొగుడు ఇష్టాలు కూడా తెలుసుకోవే. వాడు ఈ కాలంలో పుట్టి సిటీలో పెరిగినవాడు. నువ్విలా ముద్దపప్పులా ఉంటానంటే ఆ పిల్లాడికి ఎట్లా నచ్చుతావు చెప్పు. నా మాట వినే, రమ చెప్పినట్టు అందంగా రెడీ అవ్వు. నీ మొగుడు నీకు కొంగు పట్టుకొని తిరుగుతాడు అని ముసలమ్మ అంటే, బావ అందం చూసేవాడు కాదు బామ్మ. అందమే కావాలనుకుంటే బావకి నాకంటే అందమైన అమ్మాయిలు, డబ్బున్న అమ్మాయిలు చాలామంది దొరుకుతారు. కానీ నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నేను ఎలా ఉన్నా నన్ను ఇంట్లోకి రానిచ్చాడు అంటేనే నీకు అర్థం కావట్లేదా? అది నిజమే లేవే, కానీ అంటూ ముసలమ్మ ఏదో చెప్పబోతుంటే, కానీ లేదు ఏమీ లేదు, నువ్వు నిదానంగా వాకింగ్ చెయ్యి, మొక్కలు వాడిపోతున్నాయి, నేను వెళ్ళి నీళ్లు పెట్టేస్తాను అంటూ వెళ్ళిపోతే, భగవంతుడా, అందరూ మంచివాళ్లే అనుకునే పిచ్చి పిల్లకి మనసుకి అంతా మంచి జరిగేలా చూడు స్వామి అని నెమ్మదిగా నడవడం మొదలెట్టింది ముసలమ్మ. తన రూమ్ బాల్కనీలో నుండి మొక్కలకు నీళ్లు పెడుతున్న రాధికని చూసిన సంజయ్, ఈ అమ్మాయి ఒక్కటే ఉంది, ఇప్పుడే తనతో మాట్లాడాలి అనుకుంటూ క్షణం కూడా లేట్ చేయకుండా ఫాస్ట్గా గార్డెన్లోకి వెళ్ళి రాధిక అని పిలవగానే మొక్కలకు నీళ్లు పెడుతూ సంజయ్ వచ్చింది కూడా పట్టించుకొని రాధిక సడన్గా సంజయ్ రాధిక అని పిలవగానే పైప్తో సహా వెనక్కి తిరగడం, ఆ పైపు నీళ్ళన్నీ వచ్చి సంజయ్ మీద పడ్డం ఒకేసారి జరిగాయి. ఏయ్, ఏం చేస్తున్నావు అంటూ కంగారుగా పక్కకి తప్పుకున్నాడు సంజయ్. అయ్యో సారీ బావా అంటూనే పైప్ కింద పడేసింది రాధిక. అప్పటికే ఫోర్స్గా వస్తున్న నీళ్ళకి పూర్తిగా తడిచిపోయిన సంజయ్ డ్రెస్ని విదిలిస్తూనే షిట్ అనుకుంటూ, ఏంటిది ఇలా తడిపేశావు, ఆ మాత్రం చూసుకోవా నువ్వు అని కాస్త సీరియస్గానే అన్నాడు. అది బావా, సడన్గా ఎవరో పిలవగానే భయంతో వెనక్కి తిరిగాను, పైప్ సంగతి మర్చిపోయాను అని భయంగా చెప్తుంటే,
బొమ్మల కళ్ళార్పుతూ చెప్పిన ఆమె మాటలకి తన వైపు సీరియస్గా చూశాడు సంజయ్. క్షమించండి బావా అంటూ దిగాలుగా తలొంచుకుంది రాధిక. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి బావా. ఇక్కడ కాదు, ఎలారా అంటూ తన చెయ్యి పట్టుకొని లాక్కెళ్తుంటే, 7 అడుగులు వెయ్యని తన పెళ్లికి ఇప్పుడు తను తీసుకెళ్తున్న అడుగులే 7 అడుగులు అనిపిస్తుంటే పరిగెట్టినట్టే తన అడుగులతో జత కలిపింది రాధిక. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో లాక్కెళ్ళినట్టే తీసుకెళ్ళి కిందనున్న గెస్ట్ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేశాడు సంజయ్. ఉన్నట్టుండి అతను అలా చేయడంతో ఏం చేస్తాడో అర్థం కాక భయంతో బయట కొంగుని వేలికి చుట్టేసుకొని కంగారు పడుతుంటే, రాధిక అన్న సంజయ్ పిలుపుకి నెమ్మదిగా కళ్ళు మాత్రం పైకెత్తి అతడి వైపు చూసింది రాధిక. కారు మేఘాల్లా కాటుక మెత్తేసిన ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని చూస్తున్న సంజయ్కి చేపపిల్లల కళ్ళని టపటప ఆడిస్తున్న ఆ కళ్ళలో ఏ ఆకర్షణ ఉందో తెలియదు కానీ క్షణం పాటు తన కళ్ళల్లోకి చూస్తుండిపోయాడు. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న అతని తీరుకి బావా అని నెమ్మదిగా పిలిచినా ఆ పిలుపు సైతం అతని చెవులకి చేరడంతో ఉలిక్కిపడి స్పృహలోకొచ్చి, ఏంటిది, ఈ అమ్మాయి కళ్ళని చూస్తే నేనేమీ మాట్లాడలేకపోతున్నాను, ముందు అసలు విషయం మాట్లాడాలి అనుకుంటూ, చూడు రాధిక, నేను నిన్నసలు అంటుండగానే రాధీ అంటూ ఒక్కసారిగా ముసలమ్మ డోర్ ఓపెన్ చేయడంతో డోర్కి దగ్గరగా ఉన్న సంజయ్ తూలినట్టుగా రాధిక మీద పడిపోతే అతడి బరువుని బ్యాలెన్స్ చేయలేక అతడితో సహా ఫ్లోర్ మీద పడిపోయింది రాధిక. అనుకోకుండా జరిగిన పరిణామానికి ఇద్దరూ బిగుసుకుపోతే, రాధి అంటూ లోపలికొచ్చిన ముసలమ్మ వాళ్ళిద్దరినీ చూసి ముసిముసిగా నవ్వుకుంటూ, బాబు కృష్ణ, మీ ఇద్దరికి పెళ్ళి మాత్రమే అయ్యిందయ్యా, తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అంతవరకు కాస్త ఓపిక పట్టు అంటుంటే, అబ్బా ఛ అని అనుష్ఠానంగా అనుకుంటూ కంగారుగా రాధిక మీద నుండి లేవగానే సిగ్గుపడుతూ తను కూడా లేచి నిలబడింది రాధిక. అది కాదు బామ్మ, నేనసలు తనని అంటూ సంజయ్ ఏదో చెప్పబోతుంటే, అదేలే, నువ్వు దాన్ని గబగబా లాక్కురావడం నేను చూశాను లేవయ్యా, అందుకే మీరిద్దరూ తొందరపడకూడదని ఇలా హడావిడిగా పరిగెట్టుకొచ్చానంది ముసలమ్మ. అది కాదు బామ్మ, నేను తన్ని తీసుకొచ్చింది అందుకు కాదు అని తనెంత చెప్పాలని ట్రై చేసినా వీలు చూసుకుని మీ అమ్మకు అన్ని విషయాలు చెప్పే కృష్ణ, అప్పుడు ఇలా దొంగల చాటుగా తీసుకురావాల్సిన అవసరం ఉండదు, మీ ఇద్దరికీ జరిపించాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించేస్తే నాకు ఒక బాధ్యత తీరిపోతుంది అని, రాధి నేను అత్తయ్య పిలుస్తుంది పదా అనడంతో సిగ్గుపడుతూ ఆమె వెనకే వెళ్ళింది రాధిక. అబ్బా, నేను ఈ పిల్లని ఒకందుకు తీసుకొస్తే ఆ పని జరక్కపోగా ఈ ముసలావిడ ఇంకేదో ఊహించుకుంది, ఏంటి ఇలా అవుతుంది, ఈ సమస్య నుండి ఎలా బయటపడ్డాం అనుకుంటూ ఫ్రస్ట్రేట్ అయ్యాడు సంజయ్. అమలు జాగ్రత్తే, అతనెంత నీ భర్త అయినా మీ ఇద్దరి మధ్య జరిపించాల్సిన పూజలు చాలా ఉన్నాయి, అవన్నీ అయ్యే వరకు పిల్లాడికి కాస్త దూరంగా ఉండు అని హెచ్చరించింది ముసలమ్మ. అదేం లేదులే బామ్మ, ఆయన ఏదో మాట్లాడాలని చెప్పి నన్ను తీసుకొచ్చాడు అని సిగ్గుపడుతూ రాధిక చెప్తే, కట్టుకున్న పెళ్ళం పక్కనుంటే ఏ మగాడైనా అదే చెబుతాడే పిచ్చిదానా, నువ్వే కాస్త జాగ్రత్తగా ఉండాలి, వెళ్ళి అత్తయ్యకి కాస్త వంటలో సాయం చేయి అని చెప్పి రాధికని పంపించేసింది ముసలమ్మ. విన్నారు కదా ఫ్రెండ్స్, ప్రతిసారి రాధికతో మాట్లాడాలని ఎంత ట్రై చేసినా సంజయ్కి కుదరట్లేదు. మరి ఎందుకు కుదరట్లేదు? ఈ కథ తిరిగి తిరిగి ఎలా వెళ్ళకపోతుంది? రాధికకి తను నిజం చెప్పగలడా అనేది తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం.